వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఫైబ్రాయిడ్ ఏదన్నా సైజ్ ఉండని ఎట్లన్నా ఉండని ప్రతి ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ నిజంగా అవసరం? నో అండి, ఇదైతే చాలా క్లియర్గా ఉండాలి. దీనిలో మనము ఫైబ్రాయిడ్ ఉన్నంత మాత్రాన నాకు ట్రీట్మెంట్ అయిపోవాలి, నాకు దీనికి సర్జరీకి అయిపోవాలి, ఇట్లా మీరు డిసైడ్ అవ్వకూడదు. పేషెంట్ ఇంకేముంటుందంటే భయపడతా ఉంటుంది. Exactly. అది రేపు పొద్దున్న మాలిగ్నెన్సీ యూనో క్యాన్సర్ వచ్చే స్టేజ్ ఏమన్నా ఉంటుందేమో, గడ్డ పెరిగిపోయి అనే భయం ఉంటుంది. ఇది మనం రోజు వారి క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తే కనుక ఫస్ట్ పేషెంట్ వచ్చి నాకు గడ్డు ఉంది, ఇది క్యాన్సర్ అవుతుందా, లేకపోతే ఇది ఏం కాదా, ఇది మళ్ళీ పెరగదా, నాకు ఫ్యూచర్లో ఏం కాదా, ఇవి కామన్గా వచ్చే క్వశ్చన్స్. అండ్ ఇక్కడ ఒక మిత్ ఏంటి అని అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళకి గడ్డ అయింది, అది క్యాన్సర్ అయిపోయింది, నువ్వు ముందేది ఏం చేసుకో, ఇట్లా మనం ఎంత కామన్గా చూస్తున్నామంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనే కాదు, మామూలుగా ఒక 25-30 years ఒకవేళ ఎర్లీ మ్యారేజెస్ అయ్యి కిడ్స్ ఉన్నారు అని అంటే కనుక సరే అయిపోయింది, ఇంకా పిల్లల్ని అయిపోయింది, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, ఇంకా నాకు గర్భసంచి ఎందుకు, తీసేయండి అని. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఫైబ్రాయిడ్స్కి జనరల్గా మీరు చూస్తే హిస్టెక్టమీయే ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఇది డిపెండ్స్. వై అంటే ఇప్పుడు మనకి పేషెంట్ సిమ్టమ్స్ని పట్టి చూసుకోవాలి. అండ్ ఇంతకుముందు ఏంటి అని అంటే వీ హ్యావ్ ఐదర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్ లాగా ఉంది. బట్ ద గుడ్ థింగ్ ఇప్పుడు మనకి మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వచ్చాయన్నమాట. సో ఇదేంటి అని అంటే ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్ తోటి మనకి ట్రీట్మెంట్ అవ్వట్లేదు, నెక్స్ట్ డైరెక్ట్గా మనం సర్జరీకి జంప్ అవ్వకుండా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ లైక్ కామన్గా మనం చూసేవి ఏంటి అంటే మైక్రోవేవ్ అబ్లేషన్ ఒకటి, యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఒకటి, ఇవి మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట. హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంది అని అంటే కనుక ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని చేస్తాము. ఇవి కొంచెం న్యూ అంటే మరీ న్యూ ఏం కాదు కానీ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్, అందరికీ తెలియదు వీటి గురించి.